వెల్కమ్ టు అవర్ సౌమిత్రి తెలుగు స్టోరీస్ ఛానల్. మీ అందరి ఎంకరేజ్మెంట్తో డిఫరెంట్ జానర్స్ ఉన్న కథలని మీకు వినిపించాను. ఈ కొత్త జానర్ కూడా మీకు తప్పకుండా నచ్చుతుందని, లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. మీ అందరి కోసం ఒక సరికొత్త స్టోరీ. నచ్చితే సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అఘోరా మొదటి భాగం. ఒక లిప్తపాటు అవతల వ్యక్తి చెబుతున్నదేమిటో అర్థం కాక ఏమిటి అన్నాడు. అవతల వ్యక్తి అంతకుముందు చెప్పిన విషయాన్నే రిపీట్ చేశాడు. యువతల వ్యక్తి బ్రుకుటి ముడిపడింది. టెలిఫోన్ పట్టుకున్న చెయ్యి బిగుసుకుంది. ఎస్, దెన్ వాట్? సుడులు తిరుగుతున్న విసుగు కంఠంలో తొంగి చూసింది. మీ అమ్మాయి పావని ఉమెన్స్ కాలేజీలో బీకాం ఫైనల్ ఇయర్ చదువుతోంది. అవతల వ్యక్తి కంఠంలో అదే నమ్రత. ఇంతకీ నువ్వెవరు? నా గురించి నువ్వు తెలుసుకోవాల్సింది ఆఖరి డైలాగ్ అవుతుంది. దానికి ముందు మరికొంచెం కథ ఉంది, జాగ్రత్తగా విను. ఈరోజు మీ అమ్మాయి పసుపచ్చ లంగా, తెల్లని ఓణి వేసుకొని కాలేజ్కి బయలుదేరింది. ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? అతడి రక్తం ఉడికిపోతుంది. నీవు అమ్మాయి తండ్రివి కనుక సరే, అసలు విషయానికి వస్తున్నా. మీ అమ్మాయి కాలేజీకి వెళ్ళలేదు. మరి మా దగ్గర ఉంది. మేము మీ అమ్మాయిని కిడ్నాప్ చేశాం. వాట్? టెలిఫోన్ రిసీవర్ పట్టుకున్న చెయ్యి వణుకుతోంది. శరీరంలో ఒక్కసారిగా రక్త ప్రసరణ హెచ్చింది. అది సన్నటి జలధరింపు కాదు, 1,00,000 వోల్టుల షాక్. మాట్లాడే దశ దాటిపోయింది. కళ్ళప్పగించి చూస్తున్నాడు. సరిగ్గా అప్పుడే వంటింట్లో నుంచి ఆయన శ్రీమతి వచ్చింది, పవిటకు చేయి తుడుచుకుంటూ. స్పృహ తప్పి తూలి పడిపోవడానికి సిద్ధంగా ఉన్న అతన్ని ఒక్క అంగలో సమీపించింది. ఏమండి, ఏమైందండి అంటూ అతని చేతిలోని టెలిఫోన్ని పట్టుకోవడానికి ప్రయత్నించింది. పక్కనే ఉన్న సోఫాల్లో జారగిలపడ్డాడు, కానీ ఫోన్ని మాత్రం వదిలిపెట్టలేదు. ఒక స్వేద బిందువు అతడి నుదిటి నుంచి నెమ్మదిగా కిందకి జారడం ప్రారంభించింది. అతన్ని ఆ పానిక్ ఫీలింగ్తో చూడగానే ఆమె కంగారు రెట్టింపైంది. ఏమైందండి? ఎవరిదా ఫోన్? బలవంతంగా అతడి చేతి నుండి ఫోన్ లాక్కునే ప్రయత్నం చేసింది. తన కూతుర్ని, డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న కూతుర్ని కిడ్నాప్ చేశారు. ఆ ఆలోచనని భరించలేకపోతున్నాడతను. అతడు ఓ రిటైర్డ్ ఎంఆర్ఓ, భయపడుతూ బ్రతకడానికి అలవాటు పడిన బడుగు అధికారి. చూడు మిస్టర్ సుబ్రహ్మణ్యం, ఈ న్యూస్ వినగానే షాక్ అయినట్టున్నావు. ఫోన్ పెట్టేసి ఓ గ్లాసుడు మంచినీళ్లు తాగు. గుండె నిండా గాలి పీల్చి ఓ నిమిషం పాటు బిగపట్టు. తర్వాత వదిలేయి. నీకు ఆసనాలు వేసే అలవాటు ఉంది కదా. నేను నీకు టెన్షన్ తగ్గించుకోవడం ఎలాగో చెప్పనవసరం లేదు. ఫోన్ పెట్టేసే ముందు ఓ మాట, పెద్ద సీన్ క్రియేట్ చెయ్యకు. ఈ విషయం నీకు, నీ భార్యకు మినహా మూడో వ్యక్తికి తెలియడానికి వీల్లేదు. తెలిస్తే ఏమిటి అన్నది కార్యరూపంలో చూస్తావు. తెలియనీయకపోతే నువ్వేం చేయాలన్నది నేను మళ్ళీ ఫోన్ చేసి చెప్తాను. అవతల రిసీవర్ క్రెడిల్ చేసిన శబ్దం. అతడి మొహంలో కనపడిన భయం, కళ్ళలోని బెదురు చూసి ఏం జరిగిందంటే చెప్పరేం అని రెట్టిస్తోందా ఇల్లాలు. ఓవైపు ఫోన్లో వాడు, రెండో వైపు భార్య. ఏం చెప్పాలి? అతడి మొహంలో రక్తం ఇంకిపోయింది. కళ్ళు మూసుకొని ఉచ్ఛ్వాస నిశ్వాసాల్ని క్రమబద్ధం చేయసాగాడు. తనని తాను కంట్రోల్ చేసుకోవడానికి అతడు చేస్తున్న ప్రయత్నాలన్నీ ఆమె గమనిస్తోంది. ఆమె కూడా తనని తాను సంభాళించుకుంది. గుండెకి గొంతుకి మధ్య ఉన్న కండరాన్ని చిట్లించే నరక యాతన ఆరంభమైంది. చెట్ల కొమ్మల మధ్యగా సూర్యకిరణాలు చొచ్చుకొస్తున్నాయి. ఆకాశంలో సూర్యుడు పులిపంజాకి బలైనట్టు రక్తం కక్కుతున్నాడు. నరాలను బ్లేళ్లతో కోస్తున్నట్టు, ఒళ్లంతా సూదులతో గుచ్చుతున్నట్టు, కనుచూపు దూరంలో కాలుతున్న కాష్టాలు విరజిమ్ముతున్న పొగలు నీలి మేఘాల వలె అంబరాన్ని ఆక్రమించి సూర్యతాపాన్నుంచి ఆచ్ఛాదన ప్రసాదిస్తున్నాయి. ఆ బీభత్స ప్రకృతి కాలభైరవుని కరాళ నృత్యవేదిక. ఆ భైరవుని ఆలయ ప్రాంగణంలో విరులు తాల్చిన తరువు నీడన ఎగుడు దిగుడుగా పోసి ఉన్న గాజు పెంకులు, కొనతేలిన రాళ్లమీద ఒక పండు ముసలి పడుకొని ఉన్నాడు. బంగారం తాపడం చేసినట్టున్న మేను, ఏకుల బుట్టలా జుట్టు, కౌపీనం,
గుబురుగా పొడవుగా పెరిగిన గడ్డం శరీరాన్ని కప్పేస్తోంది. జడలుగా పాకిన శిరోజాలు నేల మీద నాగుల్లా పరుచుకొని ఉన్నాయి. ఎముకల పోగులా ఉన్నాడతను. ఫాల బాగాన భస్మం ధరించాడు. శివలింగంపై పవిత్ర గంగబొట్టు బొట్టుగా జారినట్టు గాజు పెంకులు రాళ్లు గుచ్చుకున్న ఆ పండు ముదుసలి శరీరం నుండి రక్తం కారుతోంది. నీచ దరిద్ర వాతావరణంలో నిస్సహాయంగా పడి ఉన్న అతడి ముఖం చూస్తుంటే మహాసమాధి స్థితిలో మునిగినట్లు కనిపిస్తున్నాడు. పండుటాకులా ఉన్నాడతడు. అంపశయ్య మీద ఉన్న భీష్మునిలా ఉన్నాడు. విధి వికటించి అదృష్ట దేవతకు మతి చెడడం వల్ల శ్మశానానికి చేరినట్టున్నాడు. సరిగ్గా ఆ సమయంలో ఆ బీభత్స వాతావరణంలోకి ఆ పండుటాకు లాంటి ముదుసలి వద్దకు ఓ చిగురుటాకు లాంటి కుర్రాడొచ్చాడు. అతడు యవ్వనము, చక్కదనము, సాహసము ఒక్కొక్కటే చాలు, కాని ఇవన్నీ కలగలిపితే సుకుమారవుతాడు. విపరీత వాంఛాలోలుడైన సుకుమార్ ఆ దృశ్యాన్ని చూశాడు. తాను భ్రాంతి పడుతున్నానేమో అని కళ్ళు నులుంకొని మరీ చూశాడు. పండు ముదుసలి విసిరివేయబడ్డట్టు అతని శరీరం నుండి రక్తం చుక్కలు చుక్కలుగా. మరొకడైతే ఆ దృశ్యాన్ని హత్యగా భావించి అక్కడి నుంచి పారిపోయేవాడే. ఏదో ఉన్మాదం ఆవరించినట్లు రుద్రభూమిని సమీపించిన సుకుమార్ ఆ ముదుసలిని కదిపి చూశాడు. కొన ప్రాణంతో కొట్టుకుంటున్నాడేమోనని. ఆ ముదుసలి తపస్సు భగ్నమైంది. కళ్ళు తెరిచాడు. పున్నమి వెన్నెల నాడు కొలనులోని కలువల వలె ఉన్నాయి ఆ కళ్ళు, నిర్మలంగా, ప్రశాంతంగా. ఆ కళ్ళలో మెరుపు, అమాయకత్వం, నిర్మలత్వం. అంపశయ్యపై ఉన్న భీష్ముడు గుర్తుకు రాలేదు ఆ క్షణాన. యశోదకు తన బోసి నోట్లో బోనబాండారాన్ని చూపిన బాలకృష్ణుడు గుర్తొచ్చాడు. అతడిలోని సందేహాలు దృష్టిని మరల్చాయి. శవాలు కాలుతున్న దుర్వాసనను భరిస్తూ ఈ పొగలో, ఇంత ఎండలో ఈ గాజు పెంకులు రాళ్లమీద రక్తం చిమ్ముతూ ఉండగా ఈ పడకేమిటి అని అడిగాడు సుకుమార్. నీవేమిటి, ఇక్కడికెందుకొచ్చావు? నా వయసు 18. జీవితంలో నేను చవిచూడని అనుభవం లేదు. అన్ని జాతుల స్త్రీ సౌఖ్యాన్ని చవిచూశాను. మత్తు పదార్థాలంటూ నాకు తెలియనివి లేవు. ఏ ఒక్కటి నాకు పరిపూర్ణ సంతృప్తినివ్వలేదు. ఇంతేనా అనిపిస్తోంది. ఇంకా ఏదో చెయ్యాలనిపిస్తోంది. అది ఏమిటో, ఎక్కడుంటుందో తెలియక తిరుగుతున్నాను. కుమారా, సుఖము అంటే ఏమిటో జీవునికి బోధపడదు. తెలుసుకోవాలన్న తపన ఉంటే ఆ తపన తపస్సుగా మారుతుంది. కుండలిని జాగృతమవుతుంది. మాయకు ఆవలనున్న స్థితి అవగతమవుతుంది. శవాలు కాలుతున్న వాసన, చర్మాన్ని కాల్చేస్తున్న సూర్యరశ్మి, శరీరాన్ని శిథిలం చేస్తున్న గాజు పెంకులు, రాళ్ళు అంటున్నావు. ఇవేమీ నాకు తెలియవు. నీ దుస్తులపై చల్లుకున్న పర్ఫ్యూమ్కి, ఆ శవాల వాసనకి, చర్మాన్ని చీల్చే గాజు పెంకులకి, హాయినిచ్చే పూల పాన్పుకి నాకు తేడా లేదు. ఈ భూమండలం నాకు ఒక శివలింగం. ఆ స్వామికి అభిషేకం చేస్తున్నాను నేను. రక్తం స్రవిస్తోందని అంటున్నావు నీవు. మన ఇద్దరికీ ఉన్న తేడా ఇదే. నేను పడుకున్నది మారేడు చెట్టు కింద. గుహ్య దీక్షకు పర్వత శిఖరం ఎంత ఉత్తమమైనదో శ్మశానమూ అంతే ఉత్తమమైనది. శివుడు మెడలో కపాలాలు ధరిస్తాడు. ఆ కపాలాల వెనుకున్న కథ తెలుసుకో. అవన్నీ తన భక్తుల కపాలాలు. పరమేశ్వరుడు తన భక్తులను ఎంతగా ప్రేమిస్తాడంటే వారు చనిపోయినా వారి కపాలాలను కూడా మెడలో వేసుకొని ఊరేగుతాడు. అంతగా ప్రేమిస్తాడు. అటువంటి రుద్రుని భూమి ఇది. ఇంతకన్నా పవిత్ర స్థలం మరొకటి ఏముంది? శివుడు భోళాశంకరుడు. భక్తులు అడిగిందే తడవు అన్నీ ఇచ్చేస్తాడు. విష్ణువు అలా కాదు. భక్తులకు ఎన్నో పరీక్షలు పెట్టి చివరకు వరం ఇస్తాడు. అమ్మవారు వరం ఇస్తుంది, ఇచ్చింది తిరిగి తీసుకుంటుంది. నీలోని తపన తపస్సుగా మారే యోగం నీకు ఉంది కనుకనే నన్ను వెతుక్కుంటూ వచ్చావు. నీకు కుండలిని సిద్ధ మహాయోగం నేర్పిస్తాను అంటూ లేచాడు ఆ ముదుసలి. యోగం అంటే అని అడిగాడు సుకుమార్. చిత్తవృత్తులను నిరోధించడమే యోగము. దీక్ష ఎలా ఇస్తారు? దృష్టితో, స్పర్శతో, యంత్రముతో. గురువు ఏ విధంగా ఇవ్వాలనుకుంటే ఆ విధంగా ఇవ్వవచ్చు. ఏ విధంగా ఇచ్చారన్నది ప్రధానం కాదు, సంకల్పం ప్రధానం. మీరు నాకు దీక్ష ఇవ్వాలని ఎందుకు అనుకుంటున్నారు? భగవంతుణ్ణి వెతుక్కుంటూ భక్తుడు పుణ్యక్షేత్రాలకు,
నదులకు వెళ్తాడు. కానీ భగవంతుడు అసలైన భక్తుణ్ణి వెతుక్కోవడానికి అంతకంటే ఎక్కువ శ్రమపడతాడు. ఈ భక్తుడు ఎక్కడ ఏ రూపంలో ఉన్నా వెతికి పట్టుకోవడం, ముక్తి మార్గాన్ని సూచించడం ఆ భగవంతుని కర్తవ్యం. అలాగే గురు శిష్యులు కూడా. గురువు లభించడం శిష్యుని అదృష్టం. సద్గురువు కూడా అంత గొప్ప శిష్యుడు ఎక్కడ దొరుకుతాడా అని ఎదురుచూస్తాడు. నా అదృష్టం కొద్దీ నీవు నాకు లభించావు. సరే, నేను శిష్యుణ్ణి, మీరు గురువు అనుకుందాం. నాకు దీక్ష ఇవ్వాలని మీకెందుకు అంత తపన? నన్ను ఈ రాళ్ళు గాజు పెంకుల మీద శ్మశానంలో దుస్తులు లేకుండా పడుకోబెడతావా? సుకుమార్ సూటిగా అడిగాడు. జీవి భూమి మీద పడినప్పుడు ఏ స్థితిలో ఉంటాడో అదే స్థితిలో ఈ శరీరాన్ని త్యజించాలి. జీవి ఈ శరీరం ధరించిన తరువాత గురువుల నుంచి, పరిసరాల నుంచి ఏ విద్యలు సంపాదిస్తాడో ఆ విద్యలన్నింటినీ శిష్యులకు దారపోయాలి. అప్పుడే విముక్తి. ముక్తి లేకుంటే మరో జన్మ ఎత్తి రుణ విమోచనం పొందాలి. ఈ శక్తులను శిష్యుడు దుర్వినియోగం చేస్తే ఆ పాపం గురువుది. ఆ పాప ప్రక్షాళనకి గురువు 7 జన్మలెత్తాలి. సద్గురువు అనేవాడు శిష్యునికి ఎంతగా అవసరమో అటువంటి శిష్యుడు గురువుకు అంతే అవసరం. ఓ ముసలయ్య, కొంపదీసి నన్ను ఈ శ్మశానానికి అంకితం చేస్తావా ఏమిటి? శ్మశానం అంటే కోరికలు అణిగిపోయిన చోటు కాదు, కోరికలు ఆగిపోయిన చోటు. శివుడు తనలో తాను ధ్యానం చేసుకునే చోటు. ఏ జీవి అయినా పరిపూర్ణ ఏకాగ్రతని పొందే చోటు. అత్యంత ప్రశాంతంగా, అతి గాఢంగా నిద్రపట్టే చోటు. శివశక్త్యాత్మకం బ్రహ్మ. మనిషిలో జీవ భౌతిక పదార్థాలు 30 నుంచి 40%, జీవ రసాయనిక పదార్థాలు 70 నుంచి 60%. వీటిని సగం సగం చేయగలిగితే మరణం లేదు, వృద్ధాప్యం లేదు, కృషించడం లేదు. అదే అర్ధనారీశ్వర తత్వం. ఆ తత్వాన్ని సాధించాలంటే నన్ను అనుసరించు, లేదా నీ మార్గాన్ని నీవు వెతుక్కో. మరణం లేదు, ముసలితనం లేదు, నిత్య యవ్వనం. ఈ మాటలు సుకుమార్ని విపరీతంగా ప్రభావితుణ్ణి చేశాయి. అందుకు నేనేం చెయ్యాలి అంటూ అప్రయత్నంగా చేతులు జోడించాడు సుకుమార్. అఘోర సాంప్రదాయాన్ని పాటించాలి, స్థిరంగా చెప్పాడు ఆ ముసలివాడు. సుకుమార్ అఘోర సాంప్రదాయాన్ని స్వీకరిస్తాడా? తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి. అఘోర మొదటి భాగం సమాప్తం.